తెలంగాణలో రాజకీయాల్లో బనకచెర్ల ఫైట్ కొనసాగుతోంది. కేంద్ర జలశక్తి సమావేశంలో బనకచెర్ల చర్చకే రాలేదన్నారు సీఎం రేవంత్. అసలు ముసుగు తీయాలంటూ ముఖ్యమంత్రిపై మండిపడ్డారు హరీష్. ఇక కాంగ్రెస్ బీఆర్ఎస్ డ్రామాలాడుతున్నాయని కౌంటర్ ఇచ్చారు కేంద్ర మంత్రి బండి సంజయ్. తెలంగాణ రాజకీయాల్లో బనకచెర్ల మంటలు, అధికార ప్రతిపక్షాల మధ్య డైలాగ్ వార్. ఢిల్లీలో చర్చ జరగలేదన్న రేవంత్, అబద్ధాలు ఆడుతున్నారన్న హరీష్. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తలపెట్టిన బనకచెర్ల ప్రాజెక్ట్ తెలంగాణ రాజకీయాల్లో మంటలు రేపుతోంది. బుధవారం ఢిల్లీలో జలశక్తి సమావేశంలో తెలుగు రాష్ట్రాల సీఎంల సమావేశం తర్వాత హస్తిన పర్యటనలో ఉన్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మీడియాతో నిర్వహించిన చిట్చాట్లో కీలక వ్యాఖ్యలు చేశారు. బనకచెర్లపై చర్చ జరిగిందో లేదో కేంద్రమే స్పష్టం చేసిందన్నారు. తెలంగాణలోని సమస్యల పరిష్కారం కోసం ఢిల్లీకి వెళ్లకుండా ఫామ్ హౌస్ కు వెళ్లాలా అని ప్రశ్నించారు. వివాదాలు సృష్టించేందుకు బీఆర్ఎస్ ప్రయత్నిస్తోందని ఆరోపించారు. ఇక సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకు మాజీ మంత్రి హరీష్ రావు ఎక్స్ వేదికగా కౌంటర్ ఇచ్చారు. బనకచెర్ల గురించి చర్చ జరగలేదని చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి ముసుగు తీయాలంటూ మండిపడ్డారు. బనకచెర్ల చీకటి ఒప్పందాన్ని ఏపీ మంత్రి నిమ్మల రామానాయుడు వెల్లడిస్తే కేంద్ర ప్రభుత్వానికి చెందిన ఆల్ ఇండియా రేడియో, ప్రసార భారతి బుట్టదాఖలు చేశాయన్నారు. తెలంగాణ సమాజానికి రేవంత్ రెడ్డి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. The centre has decided to constitute a high-level technical committee to examine concerns around the Polavaram Bankacherla link project and other pending interstate water issues between Telangana and Andhra Pradesh. The move follows a high-level meeting chaired by Union Jal Shakti Minister C.R. Patil with both Chief Ministers N. Chandrababu Naidu of Andhra Pradesh and A. Revanth Reddy of Telangana in New Delhi yesterday. గోదావరి నీళ్లు సీఎం రేవంత్ రెడ్డి సొత్తు కాదన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. గోదావరి, కృష్ణా జిల్లాల్లో తెలంగాణ వాటా తేల్చిన తర్వాతే నీళ్లు తీసుకోవాలన్నారు. బనకచెర్లపై సీఎం రేవంత్ నిర్ణయాన్ని మార్చుకోవాలని డిమాండ్ చేశారు. రేవంత్ నిర్ణయం మారకపోతే ఉద్యమం చేస్తామని హెచ్చరించారు. ఆంధ్ర ప్రజలు, రైతులకు తాము వ్యతిరేకం కాదని, తెలంగాణ ప్రజలు, రైతుల ప్రయోజనాలే ముఖ్యమని కేటీఆర్ స్పష్టం చేశారు. నెల రోజుల్లో కమిటీ వేస్తా. ఎవరిని అడిగేస్తున్నావు కమిటీ? ఎవరిని అడిగి వేసినావు కమిటీ? నువ్వు చంద్రబాబు చెప్పగానే కమిటీ వేస్తావు. కమిటీ 30 రోజుల్లో రిపోర్ట్ ఇస్తుంది. కమిటీ ఇచ్చే రిపోర్ట్ ఫైనల్ అంటావా? ఎవరికి ఫైనల్? నీకు ఫైనల్ కావచ్చు. తెలంగాణ ప్రజలకు, తెలంగాణ రైతులకు ఎట్లా ఫైనల్ అవుతుంది? నీకు అంతగానం ఉంటే నీ ఇంటి, నీ ఇల్లు అమ్మి చంద్రబాబుకు విగ్రహం కట్టు, మేము వద్దంటలేము. కానీ నువ్వు చేస్తున్నదేంది? తెలంగాణ ప్రయోజనాలు శాశ్వతంగా మరి నేను చంద్రబాబుకు ధారాదత్తం చేస్తానంటే మేము ఆంధ్ర ప్రజలకు వ్యతిరేకం కాదు, ఆంధ్ర రైతాంగానికి వ్యతిరేకం కాదు. కానీ తెలంగాణ రైతుల ప్రయోజనాలు నెరవేరే విధంగా ముందు కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తెండి. బనకచెర్లపై తెలంగాణలో బీఆర్ఎస్, కాంగ్రెస్ టైంపాస్ చేస్తున్నాయని కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆరోపించారు. ఇద్దరు సీఎంలను కూర్చోబెట్టడం కేంద్ర ప్రభుత్వ విజయమన్నారు. 2 రాష్ట్రాల అజెండాను నిపుణుల కమిటీ పరిష్కరిస్తుందన్నారు. ప్రజలకు అసలు నిజాల్ని ఇద్దరు సీఎంలు చెప్పాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు. సాయంత్రం టీవీలు చూసుకున్నాక కాంగ్రెస్ పార్టీలు బీఆర్ఎస్ పార్టీలు కాంగ్రెస్ పార్టీని ఇలా అక్కడ రాష్ట్ర మంత్రి ఏమో బనకచెర్ల విషయంలో కమిటీ చేస్తామన్నారని చెప్పి ఆయన చెప్పాడు. అక్కడ రాష్ట్ర మంత్రి, ఇక్కడ ముఖ్యమంత్రి గారు బనకచెర్ల డిస్కషన్ జరగాలని చెప్పి ఈయన అయిపోయాడు. వాస్తవం ఏదో తెలిసినప్పుడు కూడా బయటకు వచ్చే ప్రయత్నం. ఎందుకంటే ఈ 2 పార్టీలు ఒకటే, బీఆర్ఎస్, కాంగ్రెస్. మన ఇద్దరం మీద అనుకోవాలి. మధ్యలో బీజేపీ వస్తే మనం తట్టుకోలేము. కాబట్టి నువ్వు నేను తిట్టుకోవాలి. నువ్వు కొట్టినట్టు నేను ఏడినట్టు చేస్తా. వీళ్ళిద్దరు ఒకటే పందా ఇద్దరిది. బనకచెర్లపై బీఆర్ఎస్ రాజకీయం మానుకోవాలని మంత్రి పొన్నం ప్రభాకర్ హితవు పలికారు. గోదావరి జలాల్లో తెలంగాణ హక్కులపై రాజీ పడేది లేదన్నారు. తెలంగాణ బీజేపీ నేతలు కేంద్రంతో మాట్లాడి సహకరించాలని మంత్రి పొన్నం ప్రభాకర్ కోరారు. మళ్లీ చెప్తా ఉన్నాం, తెలంగాణ ప్రయోజనాలకు సంబంధించిన గోదావరి జలాలు మనకు కేటాయించినటువంటి నికర జలాలు, మిగులు జలాలు, దాని తర్వాత మన వాటా షేర్ ఏదైతుందో అది వాడుకున్న తర్వాత ముచ్చట. అందుకు సంబంధించి ఒక అడుగు కూడా వెనకకేసేది లేదు. మన ప్రయోజనాన్ని ఇంకో రాష్ట్రానికి తాకట్టు పెట్టేది లేదు. ఎవరితోటైనా ఎప్పుడైనా ఏదైనా ప్రజాస్వామ్యంలో సామధాన భేద దండోపాయాలు ఉంటాయి. ముందు మనం డిస్కషన్ స్టేజ్కు వ్యతిరేకము అని పోవడం వల్ల కేంద్రంలో ఉన్న వాళ్ళు ఎవరు కూడా మనకు హెల్ప్ చేసే పరిస్థితి ఉండదు. కేంద్రంలో మనం సరి అయిన విధానంలో ఆర్గ్యుమెంట్ చేస్తున్నాం కాబట్టే వాళ్ళ ప్రాజెక్ట్స్కు ఎక్కడ కూడా ముందుకు పోనివ్వట్లేదు. ఢిల్లీలో జరిగిన చిట్చాట్లో కేటీఆర్ పై సీఎం రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. డ్రగ్స్ పై మాట్లాడకుండా కోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకుంది కేటీఆర్ అంటూ వ్యాఖ్యానించారు. దుబాయ్లో కేటీఆర్ సన్నిహితుడు కేదార్ డ్రగ్స్ తీసుకుని చనిపోయారని, ఆయన మృతికి సంబంధించిన ఫోరెన్సిక్ రిపోర్ట్ ని తెప్పించామన్నారు. ఇక రేవంత్ కు ఎక్స్ వేదికగా కేటీఆర్ కౌంటర్ ఇచ్చారు. చిట్చాట్ పేరుతో తనపై అసత్య ఆరోపణలు చేశారని కేటీఆర్ మండిపడ్డారు. డ్రగ్స్ కేసుతో తనకు సంబంధం ఉన్నట్లు ఆధారాలున్నాయా అని ప్రశ్నించారు. ఆధారాలుంటే బయటపెట్టాలని సవాల్ విసిరారు.
చిట్చాట్లతో వ్యక్తిత్వ హననానికి పాల్పడడం సీఎంకు కొత్తేమీ కాదని త్వరలోనే రేవంత్ రెడ్డిని కోర్టుకు లాగుతానంటూ కేటీఆర్ హెచ్చరించారు.